గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి జనవరి 10న రాబోతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ పైన మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో ఈ మూవీ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చారు. అలాగే టికెట్ ధరలు కూడా పెంచుతూ జీవో జారీ చేశారు. తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. దీనిపై ఈ 2-3 రోజుల్లోనే స్పష్టత రావచ్చు. మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 130 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోంది. అందులో నైజాంలో నుంచి 37 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇక ఆంధ్రలో 70 కోట్లు, సిడెడ్ లో 20 కోట్ల మేరకు బిజినెస్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే 127 కోట్ల మేరకు ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రంలో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే చరణ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అది కూడా సంక్రాంతి రేస్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ ని గేమ్ చేంజర్ అందుకోవడానికి అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి రామ్ చరణ్ ఈ టార్గెట్ కలెక్షన్స్ ని అందుకొని నిర్మాత దిల్ రాజ్ కు గేమ్ చేంజర్ ఎలాంటి లాభాలు అందుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.